జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు, ఉద్యోగులతో పాటు కార్మికులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. హెడ్ ఆఫీస్తో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల నుంచి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు వక్తలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఇలంబర్తి, ఇతర మహిళా ఉన్నతాధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలు రంగాల్లో విజయాలు సాధించిన మహిళా మండలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మేయర్ విజయలక్ష్మి. ప్రతి మహిళలో నైపుణ్యం ఉంటుందని, దానికి మెరుగుపెట్టి రాణించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలో తల్లి తన పిల్లలకు చదువు, సంస్కారంతో పాటు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పాలని సూచించారు మేయర్. ప్రతి ఒక్క మహిళని నేను కోరుకునేది ఏంటంటే, మీరు స్ట్రాంగ్ ఉండాలా. ఎవ్రీ మదర్, లెట్ ఇట్ బి శానిటేషన్ అయినా పర్వాలే, ఒక తల్లియే, ఒక బిడ్డకి తల్లియే. కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఆమె పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ సార్ చెప్పినారు కదా కమిషనర్, వాళ్ళ అమ్మ ఎంత కష్టపడేది, కానీ ఈరోజు అంత కష్టపడి ఈయన వాళ్ళ అమ్మని అంత కష్టపడి చూసి ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిండు. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయిండు. ప్రతి పిల్లలు అట్లా ఆలోచించారు, అరే మా అమ్మ గడిస్తుంది, మా అమ్మ చేస్తుంది కదా, నేను ఫోన్లు యూజ్ చేస్తారా, కొత్త బట్టలు వేస్తాయి. అట్లా కాదు, మీరు ఇచ్చేది మీరు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ డిసిప్లిన్ ఒకటి మాత్రం నేర్పియాలి. మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతామన్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత. మహిళలు తమ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళ హెల్దీగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుందన్నారు మోతె శ్రీలత. నిజంగా ఈ 5 years నుంచి మీతో జరుపుకున్న ఉమెన్స్ డే నాకు ఒక మెమరబుల్గా ఉంది. ఒక జిహెచ్ఎంసీలో అందరు ఆఫీసర్స్ మధ్యలో మేయర్ గారితో, అంటే ఒక మంచి మెమరబుల్గా నా జీవితంలో, రాజకీయంలో చాలా ఆనందంగా ఉన్న విషయాలంటే ఈ 5 years మీతో కలిసి పనిచేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న కోరిక, ఈ 1 year కూడా వీలైతే మా శానిటేషన్ సిబ్బందికి ఇంకా కొన్ని మంచి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేయర్ గారు నేను కలిసి మీకు ఏదైనా ఒక చిన్నది చేయాలనేది మా కోరిక. దయచేసి మా వల్ల అయితే ఈ 1 yearలో అదొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. ఇంటి నిర్వహణ నుంచి పెద్ద సంస్థలు నిర్వహించడం వరకు మహిళలు సక్సెస్ అవుతున్నారన్నారు. జీహెచ్ఎంసీలో మహిళలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. మహిళలు మరింత ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు కమిషనర్ ఇలంబర్తి. ఉమెన్ కి ఇప్పుడు ఎస్హెచ్జి అయినా, తర్వాత మన యూసీడీ, మన అడిషనల్ కమిషనర్ యూసీడీ వింగ్ ఉంది. దాంట్లో రుణాలైనా, మిగతా క్యాంటీన్స్, తర్వాత మిగతా బిజినెస్కైనా మనం చాలా సపోర్ట్లు చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ సెపరేట్ అడిషనల్ కమిషనర్ యూసీడీ మనకి వింగ్ ఉంది ఇక్కడ. దాంట్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అది చాలా పెద్ద డిపార్ట్మెంట్. దాంట్లో చాలామంది మనకి గ్రూప్స్, ఉమెన్, లోన్, తర్వాత బిజినెస్, ఇవన్నీ కూడా సిటీ మొత్తం చాలా మనం బాగా చేస్తున్నాం. సో ఉమెన్ అనేది మనము ఈ ఉమెన్స్ డేలో వీఆర్ రిమెంబరింగ్ ఆల్ ఆఫ్ దమ్. సో ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఎస్హెచ్జీస్ అండ్ పార్ట్ ఆఫ్ ద సిటీ, అందరికీ కూడా ఆన్ దిస్ డే, ఉమెన్స్ డే, ఐ విష్. జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా శానిటరీ వర్కర్లను సన్మానించారు మేయర్. అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.